నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. దేశం మొత్తం కూడా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. లోక్సభ ఎలక్షన్స్ మరికొన్ని రోజుల్లో జరగడానికైతే సిద్ధంగా ఉన్నాయి. అయితే మే 13 వచ్చేటప్పటికి ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ అనేవి ఇక్కడ జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ఎటువంటి అనుచిత సంఘటనలు అనేవి జరగకుండా ఉండాలి అని చెప్పి ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్, అలాగే నగర సిపి కొత్తపేట శ్రీనివాస్ రెడ్డి అయితే ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో అయితే అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులందరినీ కూడా పిలిచి ఈ సమావేశాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా వచ్చేటప్పటికి ఎలక్షన్ నియమావళి అనేది ఏ విధంగా ఉండాలి, ఎటువంటి విషయాలను అనేది ఉల్లంఘించకూడదు అనే విషయాలపైన చాలా సీరియస్గా అయితే చెప్పడం జరిగింది. అలాగే ఎలక్షన్స్కి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటింగ్ రేట్ అనేది పెంచాలి అని చెప్పి కూడా రొనాల్డ్ రోస్ చెప్పడం జరిగింది. వీలైనంత వరకు ఎక్కువ మంది ఓటర్లు ఈసారి ఓటు వేసే విధంగా చూసుకోవాలి అని చెప్పి కూడా చెప్పారు. అయితే ముఖ్యంగా వచ్చేటప్పటికి ఎన్నికల కోడ్ అయితే ఉల్లంఘించడానికి వీల్లేదు. ఎవరైనా సరే ఎన్నికల కోడ్ని ఉల్లంఘించి ఏదైనా అనుచిత సంఘటనలు జరిగితే కనుక తప్పకుండా చర్యలు తీసుకుంటాము, క్రిమినల్ కేసు అనేది తప్పకుండా పెడతాము అని చెప్పి అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నంబర్ 1800-599-2399 అనే నంబర్, అలాగే సి విజిల్ యాప్ ద్వారా ఎవరికి ఎటువంటి ఇబ్బంది అయినా సరే ఈ నంబర్కి కాల్ చేసి ఫిర్యాదు అనేది చేయొచ్చు అని చెప్పి అయితే చెప్పడం జరిగింది. ఇది 24 గంటలు కూడా అందుబాటులోనే ఉంటుంది అని చెప్పారు. అలాగే వచ్చేటప్పటికి రాజకీయ పార్టీలు ఏవైతే ఉంటాయో ఎవరైనా సరే సభలు, సమావేశాలు, అలాగే ర్యాలీలు నిర్వహించాలి అనుకుంటున్నారో వాళ్ళంతా కూడా తప్పకుండా 48 గంటల ముందైతే పర్మిషన్ అనేది తీసుకోవాలి. ఈ పర్మిషన్ కూడా సింగిల్ విండో ప్రాసెస్ ద్వారా తీసుకోవాలి. అలాగే సువిధా పోర్టల్ ద్వారా మాత్రమే ఇది తీసుకోవడానికి వీలుంటుంది. మాన్యువల్గా అయితే వచ్చి తీసుకునే పాసిబిలిటీ అయితే తప్పకుండా లేదు. ప్రతి ఒక్కరు కూడా సువిధా పోర్టల్ ద్వారా మాత్రమే ఇది తీసుకోవాలి అని చెప్పి కూడా చెప్పారు. అదే కాకుండా ఎవరైతే ముందు పర్మిషన్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే ముందుగా పర్మిషన్ ఇవ్వడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది అని కూడా చెప్పడం జరిగింది. మరొక విషయం వచ్చేటప్పటికి ఎవరు కూడా మహిళల్ని ఉద్దేశించి తప్పుగా మాట్లాడడం కానీ, లేదంటే వ్యక్తిగత దూషణలు చేయడం కానీ, లేదంటే ప్రజల్ని ప్రలోభ పెట్టడం కానీ, ఈ విధంగా ఇటువంటి చర్యలు చేపట్టడం జరిగితే కనుక తప్పకుండా వాళ్ళపైన కఠిన చర్యలు అయితే తీసుకుంటామని కూడా చెప్పారు. అలాగే చర్చిలు కావచ్చు, మసీదులు కావచ్చు, ఆలయాలు కావచ్చు, డివోషనల్గా సంబంధించిన ఎటువంటి ప్రార్థనా మందిరాల్లో కూడా ఎటువంటి రాజకీయ పార్టీలు కార్యక్రమాలు అనేవి ఏర్పాటు చేయడానికైతే వీల్లేదు అని చెప్పి కూడా చాలా గట్టిగా చెప్పారు. మద్యం సీసాలు కానీ, డబ్బులు కానీ తరలించడం ఇటువంటివన్నీ కూడా చాలా స్ట్రిక్ట్గా చూస్తాము అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే చాలా వరకు సంబంధించి కొంత డబ్బుని, అలాగే మద్యం సీసాలని కూడా అక్రమంగా తరలిస్తున్న వాటిని పోలీసులు పట్టుకోవడం జరిగింది. వాళ్ళపైన ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. దాదాపు 6గురిని అరెస్ట్ చేయడం కూడా జరిగిందనమాట. ఈ విషయాల్లో కూడా చాలా సీరియస్గా ఉన్నామని చెప్తున్నారు. ఎవరిపైన ఎటువంటి ఫిర్యాదు వచ్చినా సరే తప్పకుండా క్రిమినల్ కేసు వాళ్ళపైన వేయడం జరుగుతుంది. సీరియస్ యాక్షన్ అనేది తప్పకుండా తీసుకోవడం జరుగుతుంది అని కూడా చెప్పడం జరిగింది. ఓటింగ్ రేటింగ్ అనేది తప్పకుండా పెంచాలి అని చెప్పి కూడా చాలా చక్కగా వీళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేశారు రాజకీయ నాయకులందరికీ కూడా. సో మొత్తానికి వచ్చేటప్పటికి ఎలక్షన్కి సంబంధించిన క్యాంపెయినింగ్ కూడా ఏవైతే బహిరంగ సభలు కావచ్చు, లేదంటే పెద్ద పెద్ద మైక్ని యూజ్ చేసి మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ కూడా నైట్ 10 నుండి మార్నింగ్ 6 వరకు ఎటువంటి మైక్స్ కానీ యూజ్ చేసి పెద్ద పెద్ద సౌండ్స్ అనేవి చేయడానికి వీల్లేదు అని కూడా చెప్పడం జరిగిందనమాట. మొత్తానికి వచ్చేటప్పటికి ఎలక్షన్ కోడ్ ఉన్నంత వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎవరిపైన ఎటువంటి మహిళలపైన కావచ్చు, లేదంటే మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కానీ, కుల మతాలకి సంబంధించి కానీ కూడా ఎటువంటి మాటలు మాట్లాడకూడదు. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ పార్టీకి సంబంధించి ఏ విధంగా ఏం చేయబోతున్నారు అనే కోణంలోనే ప్రజల్లోకి తీసుకెళ్లాలి తప్ప ఏ పార్టీలని ఉద్దేశించి కానీ, లేదంటే వ్యక్తిగత దూషణలు కానీ ఇటువంటివి చేస్తే మాత్రం తప్పకుండా కఠిన చర్యలు అయితే తీసుకుంటామని చాలా సీరియస్గా అయితే చెప్పడం జరిగింది.